ఆచంట నియోజకవర్గంలో లంక గ్రామాల ప్రజల బ్రిడ్జ్ కళ అనేది నెరవేరబోతుందంటే అవుననే చెప్పాలి. దాదాపుగా కూడా ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇటు కోడేరు గ్రామం నుంచి మనం అయోధ్య లంక ఇతర గ్రామాలు ఇటు లంక గ్రామాలు ఏ లంక గ్రామాలు అయితే ఉన్నాయో వాటికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా వరదల సమయంలో అయితే లంక గ్రామాల ప్రజల కష్టాలు అయితే వర్ణనాతీతం అనే చెప్పాలి. పూర్తి స్థాయిలో ఒకవేళ లంక గ్రామాలకు వెళ్ళాలంటే ఎవరైనా సరే ఇక్కడ నుంచి మనం ప్రస్తుతం కోడేరు అనే గ్రామంలో ఉన్నాం. ఇది గోదావరి నది పరివాహక ప్రాంతం. ఇక్కడ నుంచే లంక గ్రామాల ప్రజలకు వెళ్ళాలి. ఇటు అయోధ్య లంక కానీ పుచ్చలంక కానీ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇదే మార్గం గుండా వెళ్ళాలి. అది కూడా నాటుపడల ద్వారా వెళ్ళాలి. ఎన్నో ఏళ్ళుగా దాదాపు శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కోడేరు నుంచి అయోధ్య లంక వరకు బ్రిడ్జ్, అక్కడి నుంచి పుచ్చలంక వరకు కూడా బ్రిడ్జ్ అనేది నిర్మిస్తామని అయితే ప్రభుత్వాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ వాటికి మాత్రం ఆ కళ అయితే నెరవేరట్లేదనే చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జ్ అనేది పూర్తవుతుందని అయితే ఇక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అయితే చెప్తున్న పరిస్థితి. దాదాపు నిన్న రహదారులు భవనాల శాఖ అధికారులతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకంగా పెట్టిన రా కదలిరా సభకు చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. ఆయన ఆ సమావేశంలో కూడా వారధి నిర్మిస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దీంతో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ వారధి అనేది పూర్తవుతుందని మనం అంచనా వేసుకోవాలి. నిన్న పితాని సత్యనారాయణ ఎమ్మెల్యే నివాసంలో అధికారులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. గతంలోనే ఏదైతే అయోధ్య లంక గ్రామం నుంచి పుచ్చలంక గ్రామానికి సంబంధించి బ్రిడ్జ్ కోసం 50 కోట్ల రూపాయలను కూడా నిధులు మంజూరు చేశారు. కానీ ప్రస్తుతం అయితే పెరిగిన అంచనాల వ్యయంగా అది కూడా ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆచంట మండలానికి సంబంధించి ఇటు కోడేరు ఏదైతే ఉందో కోడేరు గ్రామానికి సంబంధించి ఆ గ్రామం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఒక బ్రిడ్జ్ అనేది నిర్మించాలనుకుని ఒక సంకల్పం పెట్టుకున్నట్టు మనకి అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఆ గ్రామం నుంచి ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేస్తే పూర్తి స్థాయిలో కూడా ఇటు అయోధ్య లంక పుచ్చలంక నుంచి డైరెక్ట్గా గన్నవరం నేషనల్ హైవేకి కూడా ఇది ఎక్కుతున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా అంటే ఇటు ఉభయ గోదావరి జిల్లా పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి దూరం అనేది మరి కాస్త తగ్గుతుంది. ఇటు అమలాపురం కూడా వెళ్ళాలంటే చాలా దూరం కూడా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వాల్లో కూడా కరుగూరుమిల్లి గ్రామం నుంచి కూడా ఒక శిలాఫలకాన్ని కూడా వేశారు. అయోధ్య లంక బ్రిడ్జ్ అనేది నిర్మిస్తామని. పూర్తి స్థాయిలో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అది పేరుకు మాత్రమే అది అలా ఉంటుంది తప్ప కానీ పనులు మాత్రం జరగట్లేదని లంక గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉన్నారో తాను అధికారులతో సమావేశం కావడం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయండి అనడంతో లంక గ్రామాల ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఈ బ్రిడ్జ్ కనుక నిర్మాణం అయితే లంక గ్రామాల చిరకాల స్వప్నం అనేది నెరవేరుతుంది. ఇప్పటికే బ్రిడ్జ్ అనేది లేక గ్రామాల్లో ఆ లంక గ్రామాల్లో బయటకు వచ్చేందుకు ఇటు వారి యొక్క పిల్లల యొక్క చదువుల కోసం కూడా గ్రామాలను కూడా ఖాళీ చేసిన పరిస్థితి. మనం గతంలో కూడా ఒక వీడియో కూడా చేసాము. ఇది ఏదైతే అయోధ్య లంక అనే గ్రామం ఉందో ఆ గ్రామంలో సరైన వసతులు లేక వారు ఇల్లు అనేవి ఆ గ్రామంలో కట్టుకున్నప్పటికీ కూడా సరైన వసతులు వారి యొక్క పిల్లల యొక్క చదువులు భవిష్యత్తు నాశనం అవుతుందనే ఉద్దేశంతో వెళ్ళే మార్గం లేక కూడా ఆ గ్రామాన్ని దాదాపు 70% మంది గ్రామాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు అనేది వెళ్ళిపోయిన పరిస్థితి. గ్రామం అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు కనుక బ్రిడ్జ్ అనేది సాకారం అయితే మరొకసారి ఆ గ్రామాలు కలకల్లాడే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఈ వారధి అనేది ఇటు కోడేరు నుంచి గన్నవరం మధ్యలో ఈ వశిష్ట గోదావరి బ్రిడ్జ్ నిర్మాణం ఎన్నో ఏళ్ళుగా కలగా మిలిపోతుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ బ్రిడ్జ్ అనేది పూర్తవుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ కూడా పితాని సత్యనారాయణ అధికారులతో సమావేశంలో చెప్పిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ ఏడాదిలోనే పూర్తి స్థాయిలో కాస్త దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులతో సమావేశమైన పితాని సత్యనారాయణ ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ గ్రామం నుంచి బ్రిడ్జ్ అనేది వేస్తే ఇటు అయోధ్య లంక పుచ్చలంకతో పాటు పూర్తి స్థాయిలో కూడా గన్నవరం నేషనల్ హైవేకి సంబంధించి కనెక్టివిటీ పూర్తిగా ఏర్పడుతుందనే చెప్పాలి. వీడియో పర్సన్ శేఖర్తో మనోజ్ RTV కోడేరు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.